నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. నెల్లూరు కలెక్టరేట్ లో మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో ఇది వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. సబ్సిడీ ద్వారా మత్స్యకారులకు బోట్లు అందిస్తామన్నారు. ఫిషింగ్ హార్బర్ కావలికి మణిహారం కాబోతుందని వెల్లడించారు. 1205 బోట్లతో 45,000 టన్నుల మత్స్య సంపదను సంవత్సరానికి సముద్రం నుంచి బయటకు తీయబోతున్నట్లు కావ్య తెలిపారు. త్వరలో కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరగనుందని, పక్కనే రామయ్యపట్నం పోర్టు పూర్తవుతుందన్నారు. दुनिया के सारे बड़े एयरपोर्ट ये रेगुलेशन करके इसी प्रकार से దానికి 48 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి రైతులందరితో కూడా ఒకసారి మీటింగులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 36 మంది కమిటీలు ఈరోజు ముందుకు వచ్చున్నాయి. అతి తొందరలోనే ఇంకా హార్బర్లో కొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అన్నీ కూడా జరిగి తొందరలోనే బోట్లు కూడా ప్రజలకు ఇవ్వడానికి జరుగుతుంది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లో బై ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు కావచ్చు, బోట్లు తయారు చేసే కంపెనీలు కూడా తొందరలోనే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. ఆ ప్రాంతం కూడా ఒక పారిశ్రామిక వాడగా కూడా అభివృద్ధి చెందబోతుంది. ముఖ్యంగా మత్స్యకారులు ట్రెడిషన్ బోట్ల ద్వారా ఈ రోజున చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం, ఫిషరీస్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. త్వరలోనే మెకనైజ్డ్ బోట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సబ్సిడీ ద్వారా ఈ బోట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.